హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఇంపార్టెంట్ బిల్స్ ఇన్ న్యూస్ అన్న దాంట్లో పార్ట్ 1 ఆఫ్ ద వీడియో కంప్లీట్ చేశాము. ఇవాళ పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో ఫామ్ చట్టాలని రిపీల్ చేయడము, డ్యామ్ సేఫ్టీ బిల్ గురించి చదివాము, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ గురించి చదివాము, సరగసీ బిల్ గురించి చదివాము, నైపర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్ గురించి చదివాం. రిమైనింగ్వి ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాం పార్ట్ 2లో. ఒకసారి ఎవరన్నా పార్ట్ 1 చూడని వాళ్ళు చూడొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మనకి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫామ్ లాస్ రిపీల్ బిల్ చదివేశాం మనము పార్ట్ 1లో. దాంట్లో డ్యామ్ సేఫ్టీ బిల్ 2021 అది కూడా మనం కంప్లీట్ చేశాము. దానికి సంబంధించిన ప్రొవిజన్స్, నీడ్ ఏంటి, సిగ్నిఫికెన్సీ, కన్సర్న్స్ ఏంటి అని. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ బిల్ అది మనం కంప్లీట్ చేసేసాము, కన్సర్న్స్ ఇవన్నీ. సరగసీ రెగ్యులేషన్ బిల్ కంప్లీట్ చేశాము. దాంట్లో టైప్స్, దాని ప్రొవిజన్స్, ఇంపార్టెన్స్ చూసాము. నైపర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది, దీన్ని మనం కంప్లీట్ చేశాము. సో ఇప్పుడు మనము అప్రాప్రియేషన్ బిల్ 2021 మొత్తం 11 బిల్లులు ఇంపార్టెంట్వి పాస్ అవుతే 5 కంప్లీట్ చేసాం. మిగిలిన 6 ఇప్పుడు చూద్దాం. అప్రాప్రియేషన్ బిల్ అంటున్నారు. మనందరికీ కూడా బడ్జెట్ అనే పదం ఐడియా ఉంటుంటుంది. కలోక్వియల్గా బడ్జెట్ అని పిలుస్తాము. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ బడ్జెట్ అనే పదం లేదు. దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. ఏఎఫ్ఎస్ లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. దాంట్లో 2 రకాల బిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, లేదా మనం కలోక్వియల్గా వాడేటటువంటి బడ్జెట్ అనే దాంట్లో 2 రకాల బిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకటి అప్రాప్రియేషన్ బిల్, 2 ఫినాన్స్ బిల్ అని 2 రకాల వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫైనాన్షియల్ బిల్ అని, అప్రాప్రియేషన్ బిల్ అని. ఫైనాన్షియల్ బిల్ అనేది మనకి గవర్నమెంట్కి వచ్చే ఆదాయంకి సంబంధించి ట్యాక్స్ రూపంలో కానీ, నాన్ ట్యాక్స్ రూపంలో కానీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎంతెంత రెవెన్యూ వస్తుంది, మొత్తం కూడా ఎంత ట్యాక్స్ వేయాలి, ఎంత పర్సంటేజు, ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి, ఇవన్నీ ఫైనాన్షియల్ బిల్లో చెప్తారు. అప్రాప్రియేషన్ బిల్ అంటే యూనియన్ బడ్జెట్ అయినప్పుడు మరి సెంట్రల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాటికంటూ ఖర్చు అవుతాయి. మరి ఆ ఎక్స్పెండిచర్ ఎంత, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయాలి, దాంట్లో ఏ ప్రోగ్రామ్కి ఎంత అలొకేట్ చేయాలి, ఏ స్కీమ్కి ఎంత అలొకేట్ చేయాలని క్లియర్గా మనకు ఒక బిల్లు రూపంలో ప్రవేశపెడతారు. ఎందుకంటే పార్లమెంట్ ఆమోదిస్తేనే మనము సెంట్రల్ గవర్నమెంట్కి మనీ అనేది తీసుకోవడానికి కానీ, ఖర్చు పెట్టడానికి కానీ పార్లమెంట్ ఆమోదం ఉండాలి. మనకి ఫండ్స్ అనేవి ఉంటాయండి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని, పబ్లిక్ అకౌంట్ అని, ఇలా 3 రకాల ఫండ్స్ అనేవి యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అందులో మామూలు కండిషన్స్లో వచ్చే డబ్బులు, ఈ ఖర్చు పెట్టేది లేదా ట్యాక్స్ రూపంలో వచ్చేవన్నా అవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. ఆ ఫండ్ నుంచి ఏది ఖర్చు పెట్టాలన్నా పార్లమెంట్ ఆమోదించాల్సిందే. దానిలోకి ట్యాక్స్ రూపంలో ఏది తీసుకోవాలన్నా, నాన్ ట్యాక్స్ రూపంలోకి రెవెన్యూ రావాలన్నా పార్లమెంట్ ఆమోదించాల్సిందే. అయితే పార్లమెంట్ బడ్జెటరీ సెషన్ మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది కదా. మరి ఆ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2 months లోపల అప్రూవల్ అనేది జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది. ఆ ఏప్రిల్ 1 నుంచి దాన్ని ఖర్చు పెడతారు ఆ బడ్జెట్లో అప్రూవ్ చేసిన విధంగా. మరి బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్కి 30,000 కోట్లు అనుకున్నాము, కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎక్కువ మనీ కావాలి అని అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే స్కీమ్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది, మనం ఏమన్నాం, ఏది ఖర్చు పెట్టాలన్నా పార్లమెంట్ ఆమోదించాల్సిందే అన్నాం. అలా ఎక్స్ట్రా కావాల్సి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ సెషన్లోనే కదా దీన్ని అప్రూవ్ చేసేది, మాన్సూన్ సెషన్లోనో వింటర్ సెషన్లోనో ఎక్స్ట్రా కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అప్రాప్రియేషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అడిషనల్ అమౌంట్ కోసం, ఎక్స్పెన్సెస్ కోసం. ఇప్పుడు చూడండి, కరోనా టైం ఇవి ఉండడం వల్ల అనుకున్న రెవెన్యూస్ కంటే తక్కువ రావడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి ఆ మనీ అయితే గ్యాదర్ చేసుకోవాలా, అందుకోసం అప్రాప్రియేషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ వింటర్ సెషన్లో. అప్రాప్రియేషన్ బిల్ అనేది గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆర్టికల్ 114 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో 114 ప్రకారం కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ₹1 తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క ఆమోదం ఉండాల్సిందే.
అందుకని వీళ్ళకి అడిషనల్ మనీ కావాలి. ఈ అడిషనల్ మనీ కోసం ఈ అప్రాప్రియేషన్ బిల్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్లో మాత్రమే మనకి ఫినాన్షియల్ ఇయర్ అన్నది ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్కి అది అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఇయర్ ఏప్రిల్ 1న మొదలైందంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2022 మార్చ్ ఎండింగ్కి ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినట్టు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఆమోదించిన అప్రాప్రియేషన్ బిల్ అనేది ఈ మంత్స్ వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పీరియడ్లోనే దాన్ని ఖర్చు పెట్టాలి. సరే, మరి ఈ వింటర్ సెషన్లో అడిషనల్ మనీ కోసం అప్రాప్రియేషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ దీనిలో ఏమీ స్పెషల్ ప్రొవిజన్స్ లేవండి. కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటి, దాన్ని ఇట్లా మధ్యలో ఇంట్రడ్యూస్ చేయొచ్చా, చేస్తే ఎలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ అన్నమాట. బడ్జెట్ని ఏ విధంగా అయితే లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, బడ్జెట్ని పాస్ చేయాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, సేమ్ ప్రాసెస్ అనేది అప్రాప్రియేషన్ బిల్కి కూడా ఫాలో అవుతాము. క్లియర్? సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిల్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ వీళ్ళకి సంబంధించిన జడ్జెస్కి సంబంధించినటువంటి శాలరీస్, పెన్షన్స్, వాటికి సంబంధించి మనకి పెన్షన్స్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది సరిగా లేదు. దేనికి, రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ మరి అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్కి సంబంధించి ఒక క్లారిటీ కోసం ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ వాళ్ళకి పెన్షన్ అనేది లేదా ఫ్యామిలీ పెన్షన్ అనేది సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఈ బిల్లులో మరి పెన్షన్ ఇంక్రీజ్ అనేది ఎప్పుడవుతుంది, ఆ జడ్జెస్ ఆ ఏజ్ అనేది అటైన్ అవ్వాలి. ఏ ఏజ్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో వాళ్ళ యొక్క మంత్, లెట్సే వాళ్ళు జూన్లో జన్మించారు, జూన్ మంత్లో. సో ఆ జూన్ మంత్ ఫస్ట్ డే నుంచి వాళ్ళకి ఆ పెన్షన్ వస్తుంది. మామూలుగా లెట్సే జూన్ 30వ తేదీ అనుకోండి, వాళ్ళకి జూలై నుంచి పెన్షన్ వస్తుంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. అలా కాకుండా వాళ్ళు జూన్లో కాబట్టి జూన్ 1 నుంచే ఆ పెన్షన్ వర్తిస్తుంది. లేదా జూన్ 2వ తేదీ పుట్టారు, సో జూన్ 1 లోపు లేదు కదా, జూలై నుంచే వచ్చేది ఇంతకుముందు ప్రొసీజర్. ఇప్పుడు జూన్ మంత్లో అది ఫస్ట్ డే కావచ్చు, లాస్ట్ డే కావచ్చు, ఎప్పుడైనా సరే ఆ మంత్ స్టార్టింగ్ నుంచే వాళ్ళకి ఆ ఇంక్రీజ్డ్ పెన్షన్ వస్తుంది. మనం ఇక్కడ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ చూస్తే ఆర్టికల్ 124, ఆర్టికల్ 217 అన్నవి ఏ టైంకి రిటైర్మెంట్ ఏజ్ అన్నవి నిర్ణయించబడతాయి. ఆర్టికల్ 124 ప్రకారం సిజేఐ మరియు మిగిలినటువంటి జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. 65 సంవత్సరాలకు వాళ్ళు రిటైర్ అవుతారు, 65 ఇయర్స్. అదే ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వీళ్ళని గవర్నర్తో కన్సల్ట్ అయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. వీళ్ళకి 62 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్ అవుతారు. సో ఈ 62 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ మంత్ స్టార్టింగ్లో ఉన్న ఎండింగ్లో ఉన్న ఎప్పుడున్నా సరే ఆ మంత్ స్టార్టింగ్ నుంచే ఆ పెన్షన్ అనేది వస్తుంది. మామూలుగా ఆ ఫస్ట్ లోపు వాళ్ళ యొక్క ఆ డేట్ రాకపోతే ఆ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది. అలాంటి తీసేసి ఆ మంత్ స్టార్టింగ్ నుంచే అని క్లియర్గా ఈ బిల్లులో చెప్పారు. మనకి ఎక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా బిల్లులో ఏం చేశారని అడగరండి, కానీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. అంటే ఈ 2 ఆస్పెక్ట్స్ గురించి, వాళ్ళ అపాయింట్మెంట్స్, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్, వీటి గురించి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. రైట్, బిల్స్ అనేవి వాటి బ్యాక్గ్రౌండ్స్ని తెలుసుకునే దానికి కూడా మనం ఉపయోగించుకుంటాము. రైట్, నెక్స్ట్ 2 రకాల బిల్స్, 2 బిల్స్ని కలిపి చదువుదాం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టము, రెండింటి గురించి చూద్దాం. ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ బిల్ కింద సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, వీళ్ళిద్దరికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ మార్పుని తీసుకొని వచ్చారు. అదేంటి చూద్దాం. ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003, ఆ రెండింటికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమని, ఈ రెండిట్లోనూ సిబిఐ డైరెక్టర్కి, ఇక్కడైతే సివిసి డైరెక్టర్కి, వీళ్ళిద్దరికీ కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. సివిసి చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే స్టాట్యూటరీ బాడీ ఉంది.
సిబిఐ డైరెక్టర్కి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క డైరెక్టర్కి ప్రస్తుతానికి టెన్యూరు 2 సంవత్సరాలు. అంటే వాళ్ళు డైరెక్టర్గా అపాయింట్ అయ్యాక 2 సంవత్సరాల వరకు వాళ్ళు పదవిలో కంటిన్యూ అవుతారు. సరే, ఆ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది, వేరే వాళ్ళు వస్తారు. అది నార్మల్ ప్రొసీజర్. ఇక్కడ ఏమన్నారంటే ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కసారి 1 ఇయర్ వరకు ఎక్స్టెన్షన్ అనేది గవర్నమెంట్ గ్రాంట్ చేస్తూ మ్యాక్సిమం 3 ఇయర్స్, అంటే 3 టైమ్స్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఏమంటుంది, లెట్స్ సే సిబిఐ డైరెక్టర్ ఉన్నారు, 2 సంవత్సరాలు ఆయన యొక్క పదవీ కాలం టెన్యూర్ అనుకుందాం. అయితే ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ చాలా సీక్వెన్స్లో ఇంకొన్ని రోజులు కంప్లీట్ అవుతాయి, లేదా ఆయన చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, లేదా ఆమె చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూ అవుతే వ్యవస్థ యొక్క ఇంటిగ్రిటీ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనుకుంటే మేము 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తాము. లేదంకా కావాలంటే ఇంకొక 1 ఇయర్, లేదా ఇంకొక 1 ఇయర్, అంటే మ్యాక్సిమం 5 ఇయర్స్ టెన్యూరు. ఒకేసారి 3 ఇయర్స్ పెంచరు, ఒక్కొక్కసారి 1 ఇయర్ పెంచుకుంటూ వెళ్ళేలాగా ప్రొవిజన్. అది సిబిఐ డైరెక్టర్కి, సివిసికి ఇద్దరికి వర్తిస్తుంది అన్నారు. అది ప్రొవిజన్. అంటే సెంట్రల్ ఏజెన్సీస్కి సంబంధించి వాళ్ళకి 2 ఇయర్ టెన్యూర్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి 3 యాన్యువల్ ఎక్స్టెన్షన్స్, ఆ 2 ఇయర్స్కి అడిషనల్గా 3 యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వచ్చని ఈ 2 చట్టాలకు అమెండ్మెంట్స్ చేస్తూ 2 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటిని పాస్ చేశారు. అయితే అసలు అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ చట్టము, ఎస్టాబ్లిష్మెంట్ చట్టము. దీని ప్రకారం డైరెక్టర్కి ఇనిషియల్ అపాయింట్మెంట్ 2 సంవత్సరాలకు చేశాక పబ్లిక్ ఇంట్రెస్ట్ మేరకి ప్రజా ప్రయోజనార్థం వాళ్ళకి ఇంకొక 3 టర్మ్స్ పెంచచ్చు. ఎవరు రికమెండ్ చేయాలి? ఓన్లీ గవర్నమెంటే కాదు, ఒక కమిటీ రికమెండ్ చేయాలి. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు సిజేఐ, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉంటారు. వీళ్ళ రికమెండేషన్ ప్రకారం అపాయింట్మెంట్ కూడా 2 సంవత్సరాలకు జరిగేది. ఆ తర్వాత 1 ఇయర్ ఎక్స్టెన్షన్స్తో 3 యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఇవ్వచ్చు అని చేశారు. సో అంటే టోటల్గా 5 ఇయర్స్ వాళ్ళకి మ్యాక్సిమం పీరియడ్ ఉండొచ్చు. అది ఈ అమెండ్మెంట్. సిమిలర్గా సివిసి చట్టము, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం, దీంట్లోనూ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అంటున్నాం. సో దానికి సంబంధించి ఇనీషియల్ అపాయింట్మెంట్ 2 ఇయర్స్కి ఇవ్వగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనార్థము వాళ్ళ యొక్క ఎక్స్టెన్షన్ని 111 అంటే 3 యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ వరకు పెంచొచ్చు. ఎవరు రికమెండేషన్ ఇవ్వాలి? మళ్ళీ ఒక కమిటీ. ఏ కమిటీ? సివిసి చీఫ్, సివిసికి సంబంధించి సివిసి చీఫ్, రెవెన్యూ మరియు హోమ్ సెక్రటరీ, ఇలాంటి సెక్రటరీస్ వీళ్ళందరూ కలిసి అపాయింట్ చేస్తారు. 1 ఇయర్ ఒకసారికి 1 ఇయర్ అలాగ 3 సార్లు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఓవరాల్గా వాళ్ళకి మ్యాక్సిమం టెన్యూర్ ఇలా 1 ఇయర్ కనుక యాడ్ చేస్తే 5 ఇయర్స్ ఉండేలాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే దానికి పవర్స్ ఆ అధికారం అనేది ఇవ్వచ్చు. సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మరి రికమెండేషన్ చేస్తేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇలా 3 యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వచ్చు. అయితే దీని క్రిటిసిజం ఏంటి? ఇప్పుడు 2 ఇయర్స్ అని ఇచ్చావు, ఆ 2 ఇయర్స్లో వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు అనుకుందాం, మీరు ఇంకొక యాన్యువల్ ఎక్స్టెన్షన్ ఇస్తారు వాళ్ళకి అని చెప్పి గవర్నమెంట్కి ఫేవర్గా ఉండేలాగా చేస్తే, అంటే పదవి కోసం ఆ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ కోసం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. ఇదిగో నాకు ఫేవర్గా చేసావు అనుకో, ఇంకొక 1 ఇయర్, ఇంకో 1 ఇయర్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఎట్లా? అది ఇక్కడ ఇష్యూ. టాప్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ వాటికి అటానమీ ఉండాలి, గవర్నమెంట్ మీద డిపెండెన్స్ కాదు. సో ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ప్రజా ప్రయోజనార్థం అన్నారు, ఏంటది అన్నది క్లియర్గా డిఫైన్ చేయలేదు. వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ ఇవ్వచ్చు కదా, అలా మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది, దీనివల్ల అటానమీ కోల్పోవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ. సో ఆ కంటెక్స్లో ఏం చేయాలి? ఆల్రెడీ మనకి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి ఇన్వెస్టిగేటింగ్ వ్యవస్థలు బయాస్డ్గా పనిచేస్తున్నాయని చాలా వరకు ఉంది. సుప్రీంకోర్టే సిబిఐని కేజ్డ్ ప్యారెట్గా అభివర్ణించడం జరిగింది. అంటే మాస్టర్ ఏది చెప్తే పంజరంలో చిలక అలా పలుకుతుంది. సో సుప్రీంకోర్టు అనేది సిబిఐకి అటానమీ లేదు అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ అంటే మరి అటానమీ ఇంకా కోల్పోవచ్చు కదా. ఇలాంటి కంటెక్స్లో ఇన్స్టిట్యూషనల్ అటానమీ, ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎస్పెషలీ
ఈ విధమైనటువంటి ప్రీమియర్ బాడీస్ కాబట్టి ఇన్స్టిట్యూషనల్ అటానమీ అనేది ఇంపార్టెంట్. అటానమీ ఇంపార్టెంట్, అకౌంటబిలిటీ కూడా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్కి అకౌంటబుల్గాను ఉండాలి, అటానమస్గాను ఉండాలి. అకౌంటబిలిటీ, అటానమీ, ఎఫిషియన్సీ ఈ 3 కావాల్సిన క్వాలిటీస్. ఈ 3 ఉండేలాగా వ్యవస్థలను బిల్డ్ చేయాలి, అటానమీ కాంప్రమైజ్ అయ్యేలాగా కాదు. ఒకవేళ ఇలా ఎక్స్టెన్షన్స్ అనేవి అన్నీ ఖచ్చితంగా అటానమీని పోగొడతాయని లేదు, కానీ ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అపాయింట్మెంట్స్లో ఎందుకు ఈ వ్యక్తిని ఇంకొక 1 year ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాము, దాంట్లో ఆ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి. అప్పుడు ఇలాంటి వ్యవస్థల యొక్క ఇంటిగ్రిటీ, అటానమీ, అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎస్, ఇవి ఆ 2 బిల్స్. నెక్స్ట్ 10వ బిల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అమెండ్మెంట్ చట్టము బిల్. ఇది బిల్ పాస్ అయింది, చట్టము. సో ఏంటి ఇంతకీ అమెండ్మెంట్? 2014లో ఈ చట్టానికి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చారు. దానికి ప్రకారం ఏముండేది, 2014కి ముందు అసలు ఆ చట్టంలో సెక్షన్ 2 అనే దాంట్లో ఇల్లిసిట్ ట్రాఫిక్ అంటే ఇల్లీగల్గా డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అనే పదాన్ని డిఫైన్ చేస్తున్నారు. సో దాంట్లో అమెండ్మెంట్ తీసుకొని వచ్చున్నారు. కానీ ఈ క్లాజ్ని అంటే ఈ సెక్షన్ని రెఫర్ చేస్తూ సెక్షన్ 27A అనేది ఉండింది. అంటే ఇప్పుడు ఒక ప్రొవిజన్ ఉందండి, దాన్ని తీసేశారు. మరి దీన్ని తీసేసినప్పుడు ఇంకొక సెక్షన్లో ఎక్కడో ఇదిగో దాంట్లో ఎలా ఉందో దాని ప్రకారం అని రాసుంది. బిల్లులో ఇంకొక చోట, చట్టంలో ఇంకో చోట 27A అనే ఒక సెక్షన్లో సెక్షన్ 2లో చెప్పినట్టు అని రాసింది. కానీ దీన్ని తీసేశారు. ఇప్పుడు దీని యొక్క వ్యాలిడిటీ ఏముంటుంది కదా? అందుకోసం ఆ దానిలో మార్పులు తెచ్చేందుకు చూడండి ఇన్ని రోజులు పట్టింది. 2014లో అమెండ్మెంట్ చేస్తే బై మిస్టేక్ దీన్ని మార్చలేదు. ఇప్పుడు మార్చడానికి 2021 అయింది. సరే, 2021 ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెక్షన్ 27Aలో పెనాల్టీ అంటే ఇల్లిసిట్ యాక్టివిటీస్ చేపడితే వాళ్ళ మీద పెనాల్టీ వేయాలి. ఆ పెనాల్టీస్కి సంబంధించిన ప్రొవిజన్ అన్నమాట. అందులో మార్పు చేస్తూ ఇది తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏం మార్పు తీసుకొచ్చారని క్వశ్చన్ అడగరు, ఈ చట్టం గురించి అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా డ్రగ్ ట్రాఫికింగ్, ఇలా డ్రగ్స్కి సంబంధించిన చాలా కేసెస్ అనేవి న్యూస్లో ఉన్నాయి కదా. సో అందువల్ల సరే, దాని ప్రొవిజన్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ చట్టము 1985. దాంట్లో ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. ఈ చట్టం ప్రకారం మ్యానుఫ్యాక్చర్, ఇలా నార్కోటిక్ డ్రగ్స్ మత్తు పదార్థాలని వీటిని తయారు చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, కన్జంప్షన్ కూడా మనకి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది ఈ చట్టం కింద. ఈ చట్టంలో కల్టివేషన్, ఇప్పుడు గంజాయి వీటిని కల్టివేట్ చేయడము, నార్కోటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, సో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయమని వేరే వాళ్ళని పంపించడము, ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్గా డిఫైన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి అట్లీస్ట్ 10 years వరకు రిగరస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని 20 సంవత్సరాల వరకు కూడా పెంచవచ్చు. ఫైన్ ₹1,00,000 వరకు ఫైన్ కూడా విధించవచ్చు, లేదా 2 కూడా ఉండొచ్చు. ఈ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఈ డ్రగ్స్ని వీటిని అమ్మడం ద్వారా ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు. ఈ కొన్ని కేసెస్లో డెత్ పెనాల్టీ, రిపీటెడ్గా అదే పని చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ కూడా ఈ ప్రొవిజన్ కింద ఉంది. అదేవిధంగా ఈ చట్టం కింద NCB, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే దాన్ని ఒక స్టాట్యూటరీ బాడీగా ఈ చట్టం కింద తీసుకొని రాబడింది. అయితే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుందండి. అదేంటి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇల్లీగల్ అన్నారు, ఓకే. కన్జంప్షన్ అనేది చాలామందిలో ఉంది. స్కూల్ చిల్డ్రన్ దగ్గర నుంచి చాలామందిలో ఈ డ్రగ్ కన్జంప్షన్ అనేది ఉంది చిన్న మొత్తాల్లో. మరి వాళ్ళందరినీ జైల్లో వేయాలా, లేదా వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయినప్పుడు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించాలా? డ్రగ్ అడిక్ట్ ఆ వ్యక్తి, సో రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలా, అరెస్ట్ చేసి జైల్లో వేయాలా? వాళ్ళేవో సైకలాజికల్ లేదా అదర్ మెంటల్ ఇష్యూస్ వీటి వల్ల డ్రగ్ అడిక్ట్స్ అవ్వచ్చు, లేదా ఏదో జస్ట్ ఫన్ కోసమో ఇలా చేసి ఉండొచ్చు, దానికి అడిక్ట్ అయిపోయి ఉండొచ్చు. సో ఏం చేయాలి? కొన్ని కంట్రీస్, పోర్చుగల్ లాంటి కంట్రీస్, పోర్చుగల్ కేస్ స్టడీ అంటారు, పోర్చుగల్ లాంటి కంట్రీస్ దీన్ని ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూగా చూస్తుంది. డ్రగ్ అడిక్షన్ అనేది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ, పబ్లిక్ హెల్త్ ఇష్యూగా చూసి దానికి ట్రీట్మెంట్ ద్వారానే
అవేర్నెస్ వీటి ద్వారానే ట్రీట్మెంట్ అని చెప్తుంది. అక్కడ సక్సెస్ అయింది. మనము యుఎస్ఏ మోడల్ని ఫాలో అవుతున్నాం, అక్కడ అరెస్ట్ చేస్తారు. సో ఆ విధమైన మోడల్ని మనం ఫాలో అవుతున్నాము. సో దీనికి మారాలా, చిన్న మొత్తాల్లో ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇలాగా వదిలేసి ఇంకొకసారి రిపీట్ చేయొద్దని చెప్పడము, లేదా వాళ్ళు సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం, ఇలా చేయాలా? పెద్ద మొత్తంలో ఉంటే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా పోర్చుగల్లో కూడా చిన్న మొత్తాల్లో ఉంటే వాళ్ళకి ఈ విధంగా కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ చేపడతారు. మరి ఇండియాలో ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఒక ఇష్యూగా మారింది. ఈ చట్టంలో అయితే దాని గురించి ఏం మార్చలేదు. రీసెంట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది కాదండి. నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కన్జంప్షన్ని లీగలైజ్ ఇల్లీగలైజ్ దాని గురించి కాదు, జస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించి మార్పు మాత్రమే తీసుకొని వచ్చారు. మేజర్ చేంజెస్ అయితే ఏమీ దీంట్లో తీసుకొని రాలేదు. బట్ గవర్నమెంట్ అనేది పరిగణిస్తూ ఉంది. ఇలా చిన్న మొత్తాల్లో ఉంటే దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ నుంచి తీసేయాలా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి మార్పు జరగలేదు. మరి లాస్ట్ చట్టము ఎలక్టోరల్ లాస్ అమెండ్మెంట్ చట్టము 2021 బాగా కాంట్రవర్సీ అయింది. ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. దీంట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టము 1950 మరియు 51 వీటికి అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు, సవరణలు. ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు? ఓటర్ ఐడి, మనకి ఈ ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఆర్పిఏ చట్టం కిందే డీల్ చేస్తారండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం కిందే డీల్ చేస్తారు. అందులో ఓటర్స్ ఐడికి, కొత్తగా ఓటర్ ఐడికి అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వాలని, పాత ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు, ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ నంబర్ని లింక్ చేసుకోవాలి. కానీ అది మ్యాండేటరీ అని చెప్పలేదండి, వాలంటరీ అనే అన్నారు. సో లింక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు 1 ఇయర్లో మనకి ఓటింగ్ హక్కు ఎప్పుడు వస్తుంది? 18 ఇయర్స్ నిండాక ఓటింగ్ హక్కు వస్తుంది, అంతేనా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉంది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. సరే, ఈ 18 ఇయర్స్ నిండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జనవరి 26 కల్లా 18 ఇయర్స్ నిండితే అన్నారు, కానీ వాళ్ళకి జనవరి 27 18 ఇయర్స్ వచ్చాయనుకుందాం. అప్పుడు ఆ సంవత్సరం అంతా వాళ్ళు ఓటు వేయలేరు. అలా కాకుండా ఇంతకుముందు అలా 1 డేట్ ఉండేది, ఇప్పుడు 4 డేట్స్ ఉన్నాయి. ఆ 4 డేట్స్లో ఏ డేట్కి మనకి 18 ఇయర్స్ నిండితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆ విధమైన మార్పు ఒకటి. ఇంతకుముందు సర్వీస్ ఓటర్స్ అంటారు, ఇంపార్టెంట్. సర్వీస్ ఓటర్స్ అంటే ఎవరు? వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్లోనో లేదా ఇట్లా ఎలక్షన్ డ్యూటీస్లో వీటిలో వేసిన సర్వీస్ ఓటర్స్. ఎక్కడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ వీటికి సంబంధించిన వాళ్ళు. సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఈ సర్వీస్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ చేయొచ్చు అని ఉంది. వైఫ్ ఇప్పుడు ఒకవేళ ఆమె పనిచేస్తుంటే వాళ్ళ హస్బెండ్కి, అందుకని వైఫ్ అనే పదం బదులు స్పౌస్ అని చేర్చారు. అంటే ఇప్పుడు విమెన్ పనిచేస్తే వాళ్ళ హస్బెండ్, హస్బెండ్ పనిచేస్తే వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించవచ్చు. వైఫ్ అనే వర్డ్ని తీసేసి స్పౌస్ అని పెట్టడం జరిగింది, భాగస్వామి అన్నట్టుగా అన్నమాట. ఈ 3 సవరణల్ని ఆర్పిఏ చట్టానికి తీసుకొని రావడం జరిగింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం, దీంట్లో ఏ కాంట్రవర్సీ లేదు, దీంట్లోనూ ఏ కాంట్రవర్సీ లేదు. ఇది ఒక్క ప్రొవిజనే, సెక్షన్ 23నే మనకి అమెండ్మెంట్ చేయడమే కాంట్రవర్సీ అయింది. ఎందుకని? కన్సర్న్స్ ఏంటి? 2015లో మనకి ఆధార్ని లింక్ చేయమని అప్పట్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగింది. అయితే ఆధార్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమందంటే, ఆధార్ అనేది మన యొక్క బయోమెట్రిక్ డేటా మరియు మన యొక్క డెమోగ్రఫిక్ డేటా రెండూ ఉంటాయి ఆధార్లో. సో ఆ ఆధార్ని మనము డైరెక్ట్గా ఇవ్వడం అనేది ప్రైవసీకి వైలేషన్. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం తీసుకొచ్చారు కాబట్టి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి దీన్ని యాడ్ చేయండి, మ్యాండేటరీ అనండి, ఇబ్బంది లేదు. కానీ మిగిలిన వాటికి మ్యాండేటరీ అనద్దు అన్నారు. కానీ ఇక్కడ మ్యాండేటరీ అని అనలేదు. బట్ దీన్ని యాడ్ చేయడం ఎంతవరకు, లింక్ చేయాలి అనడం ఎంతవరకు ఇది ప్రొవిజన్. రెండోది ఫియర్స్, ఇది నిజం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు మాకు ఆధార్ నంబర్ లింక్ కాలేదంటే మా ఓటు ఉండదు. చాలాసార్లు మీరు గమనించుంటారు, ఓటర్ లిస్ట్లో మనం ఓటు హక్కు ఉన్నా సరే ఓటర్ లిస్ట్లో కొన్నిసార్లు పేర్లు ఉండవు. ఇప్పుడు ఆధార్ లింక్ కాలేదనో ఇంకొకటో చెప్పి ఎన్ఫ్రాంచైజ్మెంట్ అనేది తీసేస్తే ఇలాంటి కన్సర్న్స్. ఇప్పుడు డేటా, ఆధార్ డేటా అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది లింక్ చేసుకుంటే. దానికి ప్రొటెక్షన్ ఎవరు? ఇండియాలో డేటా ప్రొటెక్షన్ చట్టమే లేదు. ప్రైవసీ, మన యొక్క ఆధార్ డేటా, బయోమెట్రిక్ డేటా ఇవన్నీ మరి ఈ వ్యవస్థకు కూడా వెళ్తాయి. మరి దాని యొక్క ప్రైవసీకి ఎవరు? మరి ప్రైవసీ అనేది అబ్సల్యూట్ ఏం కాదండి, గమనించాలి.
ప్రైవసీ గోప్యత హక్కు అనేది అబ్జల్యూట్ ఏమీ కాదు. దాంట్లో గోప్యతను ఒకవేళ తీసేయాలి అంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్తో అయి ఉండాలి. లెజిటిమేట్గా గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంది దీన్ని చేయడం వల్ల అంటే చేయొచ్చు. ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్ ఐడీస్, 2 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండేలాగా పెట్టుకుంటున్నారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నారు, ఓకే. రెండోది ప్రపోర్షనాలిటీ, వేరే మెజర్ ఏమన్నా ఉందా, సో ఇంత డేటా తీసుకోవాల్సిన అవసరం ఉందా, ప్రపోర్షనాలిటీ అనేది ఉందా లేదా, దానికి లీగల్ వ్యాలిడిటీ ఉందా లేదా, ఒక లెజిస్లేటివ్ మెజర్ ఉందా లేదా. సో ఈ 3 ఉంటే ప్రైవసీకి భంగం కలిగినా సరే ఇబ్బంది ఏమీ లేదు అని పుట్టస్వామి కేసులో చెప్పింది. ప్రైవసీ అబ్సల్యూట్ రైట్ కాదండి, దానికి ఈ విధమైన ఎక్సెప్షన్స్ ఉంటాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు ప్రపోర్షనేట్గా ఉండి లీగల్ వ్యాలిడిటీ ఉంటే ఆ మెజర్ అన్నది ప్రైవసీకి వైలేట్ చేస్తుందన్న వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ ఆధార్ని ఓటర్ ఐడితో లింక్ చేయడం అనేది ఈ 3 టెస్ట్లని పాస్ అవుతుందా, 3 టెస్ట్స్ అని చెప్పడం జరిగింది పుట్టస్వామి కేసులో. ఇది మనం చూసుకోగలగాలి. వీలైనంత త్వరగా డేటా ప్రొటెక్షన్ చట్టాలు వీటిని మనం తీసుకొని రావాలి. డేటా ప్రొటెక్షన్ చట్టాలు ప్రజల్లో ఏవైతే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఈ భయాలు ఉన్నాయో వాటిని పోగొట్టాలి. ఇంకొకటి ఆధార్ అన్నది వ్యాలిడేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం డేటా మార్చలేరు, ఓన్లీ వన్ సైడ్ నుంచి మాత్రమే వాళ్ళు జస్ట్ వ్యాలిడేట్ మాత్రమే చేయగలరు, డేటాని ఎంట్రీ చేయలేరు, డేటాని తీసేయలేరు, ఇలాగుంది. సో అందువల్ల డేటా ప్రొటెక్షన్ ప్రస్తుతానికి ఉంది, కానీ ఒకవేళ వైలేట్ అయినా మనకి చట్టం అనేది ఉండాలి. డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఉంది, దాన్ని పాస్ చేయగలగాలి. ప్రైవసీ కన్సర్న్స్కి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్టే అని ప్రజల ఆ ట్రస్ట్ అనేది ఉండాలి. గవర్నమెంట్ కావాలనే ఇచ్చేస్తుంది, కొంతమంది యొక్క ఓటర్ కార్డు తీసేయచ్చు, ఇలాంటివి ఉండకుండా పబ్లిక్ ట్రస్ట్ని బిల్డ్ చేయగలగాలి. డేటా ప్రొటెక్షన్ లాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొని రాగలగాలి. ఆధార్ అనేది అథెంటికేషన్ వన్ సైడ్ నుంచి జరుగుతుంది, సో డేటా మార్పు ఏమీ ఉండదు. సో హాఫ్ ఇయర్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రైట్. ఇవి ఈ వింటర్ సెషన్లో పాస్ అయినటువంటి 11 ఇంపార్టెంట్ బిల్స్ అండి. ఈ బిల్స్ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్ వీటిని చదువుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇలా మనము ప్రతి సెషన్ అయిపోయాక ఇంపార్టెంట్ బిల్స్ గురించి చర్చించుకుంటే మనకి చాలా కంటెంట్, దాని బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోగలుగుతాం. దీని డిస్క్రిప్షన్లోనే వీడియో డిస్క్రిప్షన్లో PDF నోట్స్ లింక్ ఇవ్వడం జరిగింది, అదొకసారి మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.